రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం అంతిమంగా విజయం సాధించి అమలుకు వస్తున్న అడ్డంకులను అధిగమించే దిశగా జరిగే మరో పోరాటానికి పిలుపునివ్వడంలో భాగమే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇది 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటం. 94 మొదలు 2024 దాటిపోయి 2025లో ఉన్నాం. 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటంలో ఒక సామాజిక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప మిగిలిన సమాజం యావత్తు వర్గీకరణ కోరుకుంటుంది, వర్గీకరణకు మద్దతు ఇస్తున్నది. అందులో నా ఆదివాసీ ఎరకల సమాజం కూడా మొదటి నుంచి ఎంఆర్పిఎస్కి అండగా నిలబడుతూ ఒకరి సమస్యల పట్ల ఒకరు అవగాహనతో ఉండి ఒకరికొకరం తోడుగా ఉంటూ మనం ఈ ఉద్యమ ప్రస్థానం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడెందుకు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం, మాదిగల ఆకాంక్షల్ని వర్గీకరణ డిమాండ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినపడేలాగా చేయడం, ప్రపంచాన్ని కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టే విధంగా కనిపించేలా వినిపించేలా చేయడమే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం పిలుపునివ్వడానికి కారణం. ప్రపంచ దేశాల్లో వాయిద్యాలు ఉన్నాయి, ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి. ఒకరి దగ్గరనే వాయిద్యాలు లేవు, చాలా వర్గాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అక్కడక్కడ వాయిద్యాలు అంతర్గతంగా తమ బాధ్యత నిర్వర్తించినట్టుగా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒక పిలుపే వాయిద్యాలే ఒక ఉద్యమంగా మలిచే రోజు ఫిబ్రవరి 7 రోజు రాబోతోంది. వాయిద్యాలే ఉద్యమానికి పిలుపునివ్వబోతున్నాయి. ఇక వర్గీకరణ అమలు జరుగుతుందని అనుకుంటాం. వర్గీకరణ అమలు జరుగుతుందని అనుకోవడానికి రెండో కారణం, తమ్ముడు చెప్పినట్టుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించక ముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 10 నిమిషాల్లోనే వెలువడ్డ 10 నిమిషాల్లోనే నిండు శాసనసభలో చెప్పడం జరిగింది. ఆయన అన్నది శాసనసభలో 3 మాటలుగా ఉన్నాయి. ఒకటి, భారతదేశంలోనే ఎస్సీ వర్గీకరణ ముందు తెలంగాణలో అమలు జరుగుతుంది అన్నాడు. 2, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని అన్నాడు. 3, ఆర్డినెన్స్ తీసుకొస్తాను అని అన్నాడు. ఆయన మాటల్ని కొంత విశ్వసించడానికి కారణం ఉన్నది. ఒక 2-3 నెలలు ఆయన మాటలను విశ్వసించి మేము ఎక్కడ కూడా ఆయన పట్ల అభిమానాన్ని నమ్మకాన్ని చాటమే తప్ప ఎక్కడ చిన్న విమర్శ కూడా పెట్టలేదు. ఎందుకంటే నమ్మకం ఉన్నది. కారణం ఏంటంటే 2 కారణాల వల్ల. ఒకటి, గతంలో ఎంఆర్పిఎస్ నిర్వర్తించిన వివిధ కార్యక్రమాల్లో వర్గీకరణ కోసం మద్దతుగా వచ్చాడు. సభలకు వచ్చాడు, సమావేశాలకు వచ్చాడు, ధర్నాలకు వచ్చేసాడు. అంటే వర్గీకరణ కోరుకునే వ్యక్తి కాబట్టి శాసనసభలో మాట్లాడిన దానికి విలువనిస్తాడు అని చెప్పి మేము అనుకున్నాం. 2, తను ఒక సందర్భంలో చెప్పాడు, తను జెడ్పీటీసీగా గెలవడానికి, ఎమ్మెల్సీగా గెలవడానికి, ఎమ్మెల్యే గెలవడానికి, ఎంపీగా గెలవడానికి ఈ 4 పదవులు నాకు వచ్చేటట్టు చేయడంలో, నేను ఈ స్థాయికి ఎదగడంలో మాదిగల పాత్ర, ఎంఆర్పిఎస్ పాత్ర ఉన్నదని చెప్పి ఆయన చెప్పేశాడు. ఈ 2 కారణాల వల్ల ఆయన స్టేట్మెంట్ నమ్మాం. ఒకటి, అంతకుముందు ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 2, తనే మాదిగల వల్ల నాకు ఈ స్థాయి వచ్చిందని చెప్పి చెప్పుకున్నాడు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కదా, కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా అని చెప్పి ఎంఆర్ఎస్ భావించింది. ఒక 2-2.5 నెలలు ఆ విషయంలో ఆయనను గౌరవిస్తూనే ఆయన మీద నమ్మకం పెట్టుకున్నట్టుగానే మా స్టేట్మెంట్లు కానీ మా ఆలోచన కానీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో పడ్డాడో, ఎప్పుడైతే ఆ మాటకు విరుద్ధంగా ఆయన పాలన కొనసాగుతుందో,
అనివార్యంగా మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చేసింది. దానికి రెండో కారణం ఏంటంటే వర్గీకరణ వ్యతిరేకించే మాలల్లో ఉండబడే స్వార్థపరులకు కాంగ్రెస్ పార్టీలోనే పలుకుబడి ఎక్కువ. ఇది విషయం. ఇప్పుడు టీడీపీలో మాలలు లేరా? ఉన్నారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు మాటిచ్చి దాన్ని నిలబెట్టుకునే దిశగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇప్పించలేదా? చిత్తశుద్ధి ఉండాలి. కాంగ్రెస్ కాడికి వచ్చేటప్పటికి మొదటి నుంచి కాంగ్రెస్ అనుకూలంగానే మాట్లాడుతుంది, ముఖ్యమంత్రులు అనుకూలంగానే మాట్లాడతారు, రాహుల్ గాంధీ అనుకూలంగానే మాట్లాడతారు, సోనియా గాంధీ అనుకూలంగానే మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు అనుకూలంగానే మాట్లాడతాడు. కానీ పని జరగదు. ఎందుకు పని జరగదు మరి అన్నప్పుడు అనుకూలంగా మాట్లాడడానికేమో మాదిగలను సంతృప్తి పరుస్తారు, కానీ అంతిమంగా వర్గీకరణ సమస్య పరిష్కారానికి వాళ్ళు చొరవ చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు మొదటి నుంచి పెద్దగా పలుకుబడి ఉన్నది. నేను పుట్టకముందు సాక్ష్యం, దామోదర సంజీవయ్య గారు దేశంలో దళిత ముఖ్యమంత్రి, మొదటి దళిత ముఖ్యమంత్రి మాలే. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. మొదటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి దళిత అధ్యక్షుడు దామోదర సంజీవయ్య. ఈ దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య. అంటే మాలలకు కాంగ్రెస్ పార్టీలో నేను పుట్టకముందే ఆ స్థాయిలో పలుకుబడి ఉన్నదనేది ఒకటి సాక్ష్యం. ఉద్యమం జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఎంత ప్రభావితం చేస్తారంటే వర్గీకరణకు ఒక అడుగు ముందుకు వెళ్లకుండా చేయడానికి 2004, 2014 మధ్యలో యూపీఏ గవర్నమెంట్ ముగ్గురు చేతుల నుంచి నడిచింది. టెక్నికల్గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, కానీ మన్మోహన్ సింగ్ గారి కార్యాలయంలో కార్యాలయ సెక్రటరీగా కాంతారావు అనే ఐఏఎస్ అధికారి మాలైన ఉన్నాడు. యూపీఏ చైర్పర్సన్ అంటే యూపీఏ గవర్నమెంట్కు చైర్పర్సనే సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి సలహాదారుడుగా కొప్పుల రాజు మాల ఉన్నాడు ఐఏఎస్. రాహుల్ గాంధీ గారు యువనేతగా చక్రం తిప్పిండు వాళ్ళ గవర్నమెంట్లో. రాహుల్ గాంధీ గారికి సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాల. వాళ్ళ పలుకుబడి వ్యవస్థను ఎట్లా నడిపిస్తున్నది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. ఆనాడు దక్షిణాది రాష్ట్రాల్లోనే దళితులకు లీడర్గా వెంకటస్వామి గారు, తర్వాత వాళ్ళ కొడుకులు. అదే సమయంలో చింతామోహన్ లాంటి వాళ్ళు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వర్గీకరణ జరుగుతున్నట దేశం రెండు దేశాలుగా విడిపోతుందట. అదేం సూత్రమో అర్థమవుతలేదు. వర్గీకరణ జరిగితే దేశం 2 దేశాలుగా విడిపోతుందట. ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చేశాడు చింతమోహన్. అంటే అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండు. జేడి శీలం, పనవాక లక్ష్మి, హర్ష కుమార్ లాంటి వాళ్ళు బాగా కాంగ్రెస్ పార్టీలో పట్టు బిగించారు. ఈ నేపథ్యంలో మొన్న చూడండి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మెజార్టీ కదా. ఎస్సీలో దాదాపు 100 మందిలో 70 మంది మాదిగలు ఉంటారు కదా ఎక్కడికి పోయినా. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ 3 పార్లమెంట్ సీట్లే. 3లో ఎస్సీలో 70% ఉన్న మాదిగలకు 1 సీటు ఇవ్వలే. కాంగ్రెస్ మాదిగలను ఎంత నిర్లక్ష్యం చేస్తుందో లేటెస్ట్ ఇన్ని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో, ఇంత జాతిలో చైతన్యం పెరుగుతున్న సమయంలో కూడా 3 టిక్కెట్లుంటే 3లో 1 మాదిగలకు రానివ్వలే. అటువైపు ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, చిత్తూరు, తిరుపతి, అమలాపురం, బాపట్ల, ఆడ 4 ఉన్నాయి. అక్కడేమి గెలవరు, కాంగ్రెస్ అక్కడ గెలవదు. ఇక్కడ గెలవడానికి అవకాశం ఉన్నది, ఆడ గెలవదు అసలే. గెలవని కాడ 4 టికెట్లు మాలలు తీసుకున్నారు. గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేము ఓడాలి, కానీ ఇంకొని రానియము అని. గెలిచినా మేమే గెలవాలి, ఓడినా కాంగ్రెస్ పార్టీలో మేము ఓడాలి, ఇంకో ఓడిపోవడానికి కూడా రావద్దు ఇలా. అవన్నీ పోను. మళ్ళీ జనరల్ సీటు కూడా నెల్లూరు కొప్పులరాజు తీసుకున్నాడు మళ్ళా. అంటే 8కి 8 కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలేదంటే కాంగ్రెస్ను ఏ స్థాయిలో మాదిగల్ని ఏ స్థాయిలో చిన్న చూపు చూస్తుండో ఇదా సాక్ష్యం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి నేటి సాక్ష్యం చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం ఉన్నది, రాజస్థాన్ తీర్మానం ఉన్నది. అలా ఒక కుటుంబంలో ఒకరికే 10 అని, ఒక కుటుంబంలో ఒకరికే 10 అనే ఆ సూత్రాన్ని కాంగ్రెస్ పార్టీలో 3 కుటుంబాలు ఉల్లంఘించినాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సూత్రానికి విలువలు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు సోనియా గాంధీ అనుకుందాం. అవును, సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు,
వాళ్ళు రాసుకున్నది ఏంటిది? ఒక కుటుంబంలో ఒకరికే. మరి జరిగింది ఏంటిది? ఆ కుటుంబంలో ముగ్గురికి. ఈ దేశంలో మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో 3 పదవులు పొందే శక్తి మన మాలలకే ఉన్నది. మల్లికార్జున ఖర్గే ఎస్సీ మాల, ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్. అక్కడ ఆయన రాజ్యసభ పక్ష నాయకుడు, వాళ్ళ కొడుకు మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్లో, వాళ్ళ అల్లుడు ఎంపీ. ఇప్పుడు 3 ఉన్నాయి. తెలంగాణ కాడ కూడా వద్దాం, 3 ఆ మాలల కుటుంబంలోనే ఉంటాయి. కాంగ్రెస్ అంటే రెడ్ల ప్రభావం ఎక్కువ అని అంటాం. అది వాస్తవమే, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే రెడ్ల ప్రభావమే ఉంటుందని మనం అనుకుంటాం. అది వాస్తవమే. రేవంత్ రెడ్డి గారు ఏ ఒత్తిడికి లోనైండో మొత్తానికి ఆయన అసెంబ్లీ ఇచ్చిన మాటలు అమలు జరగకపోవడంతో పాటు దానికి విరుద్ధంగా జరుగుతుంది. విరుద్ధంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తాము అన్నాడు ఆయన స్టేట్మెంట్. మరి ఇప్పుడు పంజాబ్లో అమలు జరుగుతుంది, ఇప్పటికే హర్యానాలో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మరింత శక్తివంతంగా ముందుకెళ్తున్నారు. మరి ఇక్కడ వెనుకబడ్డారు కదా. 2, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాట రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకున్నాడు కదా. ఆర్డినెన్స్ స్థానంలో కమిటీలు అన్నాడు, కమిటీల తర్వాత మళ్ళీ కమిషన్లు అన్నాడు. కాలయాపన జరుగుతుంది కదా. ఒకవైపు కమిటీల పేరుతో కమిషన్ల పేరుతో కాలయాపన, మరొక వైపు కమిషన్ రిపోర్ట్ రాకముందే వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం. ఇదంతా జరుగుతున్న పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళ ఒత్తిడి తొలగడం వల్లనే ఇదంతా జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థమైనప్పుడు ఖచ్చితంగా వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే ఆటోమేటిక్గా అది దేనికి వర్తించాలో మళ్ళీ దానికి వర్తిస్తుంది. అది ఆటోమేటిక్గా వర్తించేది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీల గురించి వచ్చిందే కాదు కదా, ఎస్టీల తీర్పు అది. కాకపోతే ఎస్సీ వర్గీకరణ అంశం ఇక్కడ ప్రధాన ఎజెండాగా ఉద్యమం నడుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు పార్టీలు మాట్లాడుతున్నాయి కాబట్టి ఇది కనిపిస్తుంది. ఇది వెంటనే అయిపోయింది అనుకో, ఆ తర్వాత వచ్చే సమస్య ఎవరు వాట వాళ్ళకి రావాలని చెప్పి అందరూ అనుకునేదే. తప్పెవరు పడతారు? తప్పు పట్టడానికి అవకాశం లేదు కదా. ఇక ఎస్సీ వర్గీకరణ తప్పు పట్టినా, ఎస్సీ వర్గీకరణ తప్పు పెట్టినా, ఏ వర్గీకరణ తప్పు పెట్టినా స్వార్థపరమైన వ్యక్తులు మాత్రమే తప్పు పడతారు. న్యాయం అందరికి దక్కాలన్న వాళ్ళు ఎవరు తప్పు పడతారు? న్యాయం అందరికి దక్కాలి, ఉద్యోగాలు అందరికి దక్కాలి, చదువుకునే అవకాశాలు అందరికి దక్కాలి, ఆర్థికంగా రాజకీయంగా అందరం బాగుపడాలని మనసులో సోదరత్వం మానవత్వం ఉన్న వాళ్ళందరూ వర్గీకరణ సపోర్ట్ చేస్తారు. కానీ అందరు అవకాశాలు మేమే దోసుకొని తినాలి, మేం పైకి రావాలి, వాళ్ళు ఎవ్వరు పైకి రావద్దు, వాళ్ళు మా కాళ్ళ కానే ఉండాలనుకునేటోళ్ళు వాళ్ళు స్వార్థపరులు అడ్డం పడుతుంటారు. అయితే స్వార్థపరులకు శక్తి ఎంత ఉన్నా ధర్మం ఎటువైపు ఉంటే విజయం అటువైపే వస్తుంది అంతిమంగా. అయితే విజయం సాధించేంత వరకు వాళ్ళు పెరగని పోరాటాలు ప్రయత్నాలు మాత్రం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా జరిగే ప్రయత్నంలో నా తమ్ములు 7వ తారీఖు నాడు జరగబోయే ఏదైతే 7వ తారీఖు నాడు జరగబోయే ఈ లక్ష్యాల డప్పుల గుండె చప్పులు ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమం జయప్రదం చేసే దిశలో మీ పాత్ర మీ శక్తి మేరకు అక్కడ పోషించే విధంగా చూడాలని, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల్లో కూడా భాగస్వాములు కావాలని, ఎంత తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతే ఆటోమేటిక్గా మిగతా మన గిరిజన వర్గాల సమస్య పరిష్కారానికి ఇదే మార్గం ఏర్పడదని ఆ విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, అదే సమయంలో ఇటు ఎరకల అండ్ తోటి కమ్మర ఇవన్నీ ఏవైతున్నాయో ఖచ్చితంగా అంతో ఇంతో మన ఎస్టీలు అన్నబడుతున్న కాడ మరి చట్టసభలో ప్రాతినిధ్యం ఉన్నది. మరి ఆదివాసీ అండ్ లంబాడ సామాజిక వర్గానికి చట్టసభలో వాళ్ళు సీట్లు రిజర్వేషన్ సీట్లు ఎస్ఎస్ రిజర్వేషన్ సీట్లు ఆటోమేటిక్గా ఆదివాసీ అండ్ లంబాడ సామాజిక వర్గానికి ఇప్పుడు దక్కుతున్న విషయం మనకు తెలుసు. కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక శాసన మండలి అయినా సరే ముందు మన ఎరకల ఇతర సామాజిక వర్గానికి అందరికీ న్యాయం జరిగే దిశగా ఎరకల సామాజిక వర్గం నుంచి శాసన మండలికి పంపే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, పార్టీలు కూడా చొరవ తీసుకోవాలనే విషయంలో కూడా ఆ విషయంలో కూడా ఎంఆర్పిఎస్ తమ వాణిని వినిపిస్తుందనే విషయం కూడా మీ దృష్టి తీసుకోవచ్చు. అదే సమయంలో భవిష్యత్తు రోజుల్లో నా ఎరకల తెగకు లేదా ఇప్పుడు మనం మాట్లాడుతున్న తోటి అండ్ కమరాకు సంబంధించిన ఇతర తెగలకు, మన చెంచుకు సంబంధించిన తెగలకు కూడా భవిష్యత్తు రోజుల్లో ఏ సమయంలో ఏ అవసరం ఉన్నా, ఏ సమయంలో ఏ మాట అవసరం ఉన్నా, ఏ సమయంలో నేను క్రియాశీలకం పాల్గొనే అవసరం ఉన్నదని భావించినా
ఖచ్చితంగా నా వంతు పాత్ర నేను న్యాయం వైపు పోషిస్తాననే విషయం కూడా, న్యాయం ఎటువైపు ఉంటే గటే ఉంటామే తప్ప వాళ్ళ ధనం చూసో వాళ్ళ పలుకుబడి చూసో నిర్ణయాలు మార్చుకునే పరిస్థితి నాకెన్నడూ రాలేదనేసి కూడా మీరు మర్చిపోవద్దని నేను సవినంగా కోరుకుంటూ ఆ దిశగా మనం అందరం కలిసి ముందడిగేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే ఈ పురస్కారం వచ్చిందని, పద్మశ్రీ పురస్కారం వచ్చిందని చెప్పి ఒక అభినందించారో, దానికి ఇప్పుడు వచ్చిన పురస్కారానికి ప్రజా సంబంధాల నుంచి వచ్చిందనే విషయం మీరు మర్చిపోవద్దు. ప్రజా సంబంధాల నుంచి 30 ఏళ్ళుగా అందరితో ప్రజా సంబంధాలు కలిగి ఉన్న సంస్థ ఎంఆర్పిఎస్ మాత్రమే. 30 ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కానుంచి కింది నుంచి పై వరకు అన్ని వర్గాలతో, అన్ని రాజకీయ పార్టీల్లో ఉండబడే శ్రేయభిలాషులతో, అన్ని సంఘాలతో సమన్వయం చేసుకునే విషయంలో, అందరితో కలిసి పనిచేసే విషయంలో, అందరినీ అభిమానించే విషయంలో, గౌరవించే విషయంలో, అదే సమయంలో వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని పొందే విషయంలో ఎంఆర్పిఎస్ ప్రధానంగా నిలబడుతూ వచ్చేసింది. కాబట్టిగానే 30 ఏళ్ల పాటు ఉద్యమం నిలబడ్డది. అయితే ఈ నిలబడి ఉద్యమం నడుస్తున్న తీరు, ఉద్యమం నడిచిన తీరు, ఈ ఉద్యమ లక్ష్యాలు ఒక వర్గీకరణే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం విషయంలో, లేదా వికలాంగుల పెన్షన్ల విషయంలో, ఓల్డ్ ఏజ్ అండ్ విడోస్ సంబంధించిన పెన్షన్ విషయంలో, ఆకలి కేకలకు సంబంధించిన విషయంలో, లేదా అనాథల విషయంలో, లేదా మన మహిళలకు జరిగిన అత్యాచారాల విషయంలో, ప్రతి విషయంలో ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించడం వల్ల సమాజానికి కొంత మేలు జరిగింది. అంటే పేరుకు ఎంఆర్పిఎస్ అనేది కుల సంఘంగా ఉన్న, ప్రభుత్వాలకు రాని ఆలోచనలను ప్రభుత్వాలకు రప్పించే విషయంలో, ప్రతిపక్షాల పాత్రను మీరు ఇట్లా ఉండద్దు, శక్తివంతంగా ఎదగాలని చెప్పే విషయంలో, మీరు ఎదగకపోతే ఎంఆర్పిఎస్ ఆ విషయాన్ని టేకప్ చేస్తుందనే విషయంలో వాళ్ళకు కూడా కనువిప్పు కలిగే విధంగా, ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు కూడా కొన్ని అంశాల పట్ల కనువిప్పు కలిగే విధంగా ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించడం వల్ల సమాజానికి చాలా విషయాల్లో కులం మతంతో సంబంధం లేకుండా, తెగలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలు కొన్ని పథకాలు, కొన్ని పెన్షన్ రూపంగా వచ్చేసినాయి. ఇది గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఇవి గుర్తించిండి అనే విషయం మనందరికీ తెలుసు. ఆయన గుర్తించకపోతే మాదిగల మీటింగ్ ఎందుకు వస్తాడు? నిన్న ఒక వీడియో వైరల్ అయింది. హైదరాబాద్లో వచ్చిన మీటింగ్ ప్రపంచానికి తెలిసిపోయింది. కానీ మన సంక్రాంతి రోజు కిషన్ రెడ్డి అన్న ఇంటికి గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చేసారు ఢిల్లీలో. ఆ వచ్చినప్పుడు ఆ సంక్రాంతి వేడుకల్లో కళాకారులను తీసుకెళ్లే విషయంలో కిషన్ రెడ్డి అన్న డప్పు కళాకారులను అక్కడ తీసుకెళ్లాడు. ఓకే, డప్పు కళాకారులు అట్లా కొడుతూనే ఉంటారు. అదే సమయంలో ప్రధానమంత్రి గారు వాళ్ళకు నమస్కారం పెట్టేస్తుంటాడు. ఒక పెద్ద ఆయన చేయి తీసుకొని ఆయన నొసటికి రాసుకున్నాడు. డప్పు కొట్టే ఒక పెద్ద ఆయన, మాదిగ పెద్ద ఆయన తీసుకెళ్లి నొసటికి అద్దుకున్నాడు. ఏ దేశ ప్రధానమంత్రులు ఈ కింది వర్గాలకు సంబంధించిన వాళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్లోకి వస్తారు? ఇంతవరకు ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఒక డప్పు కొట్టే వాళ్ళు చేయి తీసుకొని ముద్దాడే ప్రయత్నం చేశాడు? ఎవరు వచ్చి హక్కున చేర్చుకున్నారు? ఓకే, అదో విషయం. పోయినసారి ఒక మన చిందు మన పెద్ద ఆయనకు వచ్చింది కదా, లేకపోతే ఒక వాయిద్యం సంబంధించిన మొగలే వాళ్ళు ఎక్కడున్నారు అసలు? వాళ్ళు ఎక్కడ అంటే ఆయన దృష్టి ఎక్కడికి పోతుంది? ఆయన దృష్టి ఎక్కడికి పోతుంది? కిందలో ఎవరు ఉన్నారో, ఎవరెవరు కొంత ఆ సమాజంలో కొంత ఎదుగుతున్నారో వాళ్ళని గుర్తిస్తే ఆ సమాజానికి గౌరవం పెరుగుతుంది కదా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఇప్పుడు ప్రజా ఉద్యమాలకు ఈ గుర్తింపు వచ్చింది. ప్రజా ఉద్యమాలంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేదే కదా. అయితే ప్రభుత్వాలకు దగ్గరుండి చేసేటివి కొన్ని ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వాలకు దగ్గరుండి చేసుకునేటివి కొన్ని ఉంటాయి. కానీ ప్రజలకు మేలు జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వాలను మెప్పించకాడ, ఒప్పించకాడ, శాసించకాడ కూడా ఉండాలి కదా. ఒప్పించుకునే కాడ ప్రయత్నం చేస్తే ఒప్పుకోలేదనుకో, మెప్పించే ప్రయత్నం చేసే కాడ ఆయన అంగీకరించాలనుకో, శాసించే మన రూట్కు రప్పించాలి కదా. అంటే ప్రభుత్వాలకు అప్పుడు కొంత ఇబ్బందిగా మారుతుంది కదా. అంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ప్రభుత్వాలకు ఇబ్బందే. కానీ ఆ ప్రజా ఉద్యమాలు చేసిన నాయకత్వానికే మరి గౌరవ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ గౌరవాన్ని ఇచ్చిండనే విషయం కూడా మర్చిపోదు. అంటే ప్రజా ఉద్యమాలకు విలువనిచ్చివ్వడమే ఈరోజు ఈ గౌరవానికి, గౌరవ పురస్కారానికి కారణం. దీన్ని గుర్తించింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకే ఇది దక్కుతుంది. అమిత్ షా గారు చొరవ తీసుకున్నట్టు ఉన్నది, కిషన్ రెడ్డి అన్న ఇంకా చాలా మంది చొరవ తీసుకున్నట్టున్నది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అభినందించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.